హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ టీ7 యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చి అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది నేను రివ్యూ ఇస్తున్నా. ఎలా ఉంటుంది అనేది ఈ రివ్యూ చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఇస్తున్నా, ఎలా ఉంటుంది అనేది చూడండి. పోన్ అయితే నేను చాలా బాగా ఇస్తాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం రివ్యూ అనేది గంట సేపు అలా మాట్లాడడం అనేది కొంచెం కష్టంగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలాంటి రివ్యూలు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను. నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను నా ప్రజలైతే. ఫస్ట్ అయితే ఇవాళ సీజన్ 2 ఎపిసోడ్ 2 వచ్చింది. ఎపిసోడ్ 2లో అయితే చాలా బాగా అనిపించింది. ఇవాళ అయితే ఫన్ జనరేట్ అయింది, చాలా బాగా అనిపించింది. ఇవాళ కంటెస్టెంట్స్ అయితే తోపుగా అనిపించింది. నేను మీకు ఎవరు నచ్చారని కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ ఎపిసోడ్లో అయితే చాలా హైలైట్గా అనిపించింది. ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే శ్రీముఖి చెప్పింది ఇవాళ ప్రీమియం బ్యాచ్ వస్తుందని చెప్పింది. ప్రీమియం బ్యాచ్ అని అన్నది, ఇంకా ఉన్నారా అన్నది, తుస్ బ్యాచ్ అన్ని సంథింగ్ అనేది 3 days షూటింగ్ చేశారు. 3 days అనేది ఎలా షూటింగ్ చేశారు అనేది మనకి ఇంకా కనబడుతుంది. అక్కడక్కడ మిక్స్ డ్రెస్సెస్ మనమైతే 3 days షూట్ చేశారని ఆ 3 daysలో ప్రీమియం బ్యాచ్ అని అలా డిఫరెన్స్గా చేశారు. మనకు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. అక్కడక్కడ డిఫరెంట్ డ్రెస్సెస్తో వాళ్ళు కంటెస్టెంట్తో డిఫరెంట్గా అవుతుంది. అయితే ఇవాళ అయితే ఫస్ట్ కంటెస్టెంట్ అయితే చరణ్ వచ్చాడు. చరణ్ అయితే నిజామాబాద్ నుండి వచ్చాడు. ఆయన అచ్చుడితోనే పెద్ద హూప్తోనే వచ్చాడు. చాలా ఎంటర్టైన్మెంట్తో వచ్చాడు. అచ్చుడితోనే ఆయన నిజామాబాద్ అని చెప్పాడు. నిజామాబాద్తోని కనెక్ట్ అయింది శ్రీముఖిది ఇంకా నిజామాబాదే ఒక కంటెంట్ అనేది అక్కడ క్రియేట్ అయింది. అలా ఫన్ అయితే జనరేట్ అయింది. తర్వాత ఆయన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాడు. అతడైతే సిఆర్ఆర్కి హోస్టింగ్ చేశాను, ఆర్జేగా చేశాను, మళ్ళీ అండ్ న్యూస్ రిపోర్టర్గా చేశాను, ఒక ట్రస్ట్కి అయితే వాలంటీర్గా చేస్తున్నా అని చెప్పాడు. కానీ బాగానే అనిపించింది. ఆయనని ఫస్ట్ అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు, నువ్వు ఎందుకు వచ్చినావు బిగ్ బాస్కి అంటే ఆయన అన్నాడు, నేను బిగ్ బాస్కి ఎందుకు వచ్చానంటే నేను సీజన్కి వెళ్ళడంతోనే సీజన్ అనేది హైలైట్ కావాలి, టాప్ పొజిషన్లో ఉండాలని అనుకున్నాడు. మళ్ళీ నేను బిగ్ బాస్ బజ్కింగ్ ఇంటర్వ్యూలో చేయాలని బిగ్ బాస్ 11కి అని అన్నాడు. అన్నుడితోనే బిందు మాధవి అడిగింది, నువ్వు బిగ్ బాస్ ఇక్కడనే హోస్ట్ ఎందుకు మీడియాలలో చేయొచ్చు కదా అంటే, నేను బిగ్ బాస్ బజ్కే ఇంటర్వ్యూ చేయాలి అని అలా అడినోడితోనే అక్కడ ఫన్ జనరేట్ అయింది. అక్కడ అభిజిత్ ఎప్పుడు సీరియస్గా ఉండేటోడైనా ఈ ఎపిసోడ్కి ఘోరంగా నవ్వాడు. అతను చేసే కొన్ని డైలాగ్సే పంచెస్గా అయిపోయినాయి. చాలా బాగా అనిపించింది, ఎంజాయ్గా అనిపించింది, లాట్ ఆఫ్ ఎంజాయ్గా అనిపించింది. ఈ ఎపిసోడ్కి అయితే హైలైట్గా ఆయననే నిల్చున్నాడు. అయితే ఎపిసోడ్లో ఆయన స్టార్టింగ్లో అన్నాడు, నాకైతే ఇప్పటికైతే లవర్స్ లేరు అని అన్నాడు. అన్నతోనే శ్రీముఖి అన్నాడు, నీకు ముందు ఉందా అని అన్నాడు. ఉన్నారు అని అన్నాడు. ఉన్నారు అన్నాక అడిగినాక ఆయన అన్నాడు, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయితే డిగ్రీలో ఉండే అని సంథింగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత అయితే అతనికి ఒక టాస్క్ అనేది ఇచ్చాడు నవదీప్. అయితే టాస్క్ ఇచ్చి, నువ్వు బిగ్ బాస్లో వెళ్తే బిగ్ బాస్లో ఒక గొడవ జరిగినప్పుడు ఆ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తావు అని చెప్పారు. అలా అన్నప్పుడు అతను అన్నాడు, నేను ఎలా ఎంటర్టైన్ చేస్తాను అనేది ఎంటర్టైన్ చేసి చూపెట్టాడు. చాలా బాగా అనిపించింది. తర్వాత శ్రీముఖి అన్నది, నువ్వు ఇదే కంటెంట్గా చేస్తున్నావా లేకపోతే ఇది బిగ్ బాస్ వచ్చినావు అని ఇలా చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావు అంటే, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను జెన్యున్గా చెప్పాడు. ఆయన చూస్తేనే అనిపిస్తుంది జెన్యున్ అని అనిపిస్తుంది. కానీ తర్వాత అయితే బజ్ ఇంటర్వ్యూ ఎలా చేస్తావు అని శ్రీముఖి అడిగింది, ఎవరితో చేస్తావు అని. శ్రీముఖితోనే ఫస్ట్ చేస్తా అని అన్నాడు. ఫస్ట్ అయితే బజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. శ్రీముఖిని ఒక క్వశ్చన్ అడిగింది, సంథింగ్ ఏదో అయింది. మళ్ళీ అభిజిత్, తర్వాత బిందు మాధవి, నవదీప్ అలా జరిగింది. తర్వాత నువ్వు ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేస్తావు అని అడిగితే, నేను రిజెక్ట్ అయితే ఆహార నిరాదీక్ష చేస్తా అన్నాడు. ఆహార నిరాదీక్షకు ఇంకా ఒక ఫన్ అనేది జనరేట్ అయింది. వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఆ బజ్ హోస్టింగ్ అయిపోయాక తర్వాత వాళ్ళు అక్కడనే తీసుకొచ్చి గ్రీన్ అయితే ఇచ్చారు. అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ అనిపించింది. బిగ్ బాస్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్గా అనిపించింది. ఏమనిపిస్తుంది, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే దేవజాని అనే అమ్మాయి వచ్చింది. అమ్మాయి బోల్డ్గా ఉంది. బోల్డ్గా మంచిగా నేను లుక్స్తోనే ప్లటింగ్ చేయగలుగుతా అంటే ఆ నవదీప్ని పంపించారు. నవదీప్తో కొంచెం అంత ఇంట్రెస్ట్గా ఏం అనిపించలేదు. కానీ ఆమె కొంచెం ఏం టాస్క్ ఇచ్చినా చేయలేకపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు రెడ్ ఇచ్చారు. అక్కడ నవదీప్ అయితే కంటెంట్ క్రియేట్ చేశారు బిందు మాధవ్తో. నువ్వు గ్రీన్ ఇస్తా అనుకున్నావు, నేను ఇంకా రెడ్ ఇచ్చాను అంటే అక్కడ ఫన్ అయితే క్రియేట్ అయింది. ఆమె అన్నది, నా క్యారెక్టర్స్ ఇలానే ఉంటారు అందరూ, నేను బోల్డ్గా ఉంటే అమ్మాయిలు నచ్చరు అని ఒక ముద్ర వేసింది. కానీ ఏం తీసుకోలేదు. వాళ్ళైతే ఫన్నీ వేలో వెళ్ళండి అని అన్నారు. తర్వాత 4 కంటెస్టెంట్స్ వచ్చారు. 4 కంటెస్టెంట్స్ గురించి అంత బాగా ఏం అనిపించలే. నాకు
అంత ఫన్ ఏం అనిపించలేదు. కానీ వాళ్ళ నలుగురిని అయితే ఫస్ట్ అయితే విశిష్ట, తర్వాత రాక్ స్టార్ రాకేష్ అండ్ సత్య, తర్వాత నిఖిల్ వచ్చాడు. వాళ్ళ గురించి కొంచెం కొంచెం అడిగారు, కొంచెం కంటెంట్ అనేది తీశారు, కానీ అంత ఏం ఎంజాయ్ అనిపించలేదు. సత్యకి ఇంకా కొంచెం కొంచెం అడిగిండ్రు, కానీ ఆమె ఏం కంటెంట్ క్రియేట్ చేయలేదు. ఆమెకు రెడ్ ఇచ్చారు రాక్ స్టార్ అసలు. అయితే అభిజిత్తో అన్నాడు, నువ్వు విన్ అయినాక ఫేడ్ అవుట్ అయిపోయినావు అని అంటే, మాకేం పనులు లేవా అని అన్నారు. ఎవరైనా సినిమాలు తీస్తారు తీయరు, అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళు విన్ అయినని 25 కోట్లది 40 కోట్లు అట్లా సినిమా ఎవరు చేయరు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది అలా అన్నాడు. ఆయనకి ఇంకా రెడ్ ఇచ్చారు. తర్వాత సత్య వచ్చింది, నేను అన్నారు లేడీస్ ఇన్స్పిరేషన్గా ఉంటా అని అన్నది. అది చాలా మంది కామన్గా చెప్తున్నారు కాబట్టి ఆమెకి ఇంకా రెడ్ ఇచ్చారు. తర్వాత నిఖిల్ ఆయన అన్నాడు, నేను బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల నా బాడీ వల్ల వాళ్ళకు ఇన్స్పిరేషన్ వస్తుంది అని అన్నాడు, కానీ అదంతా ఏం అనిపించలేదు. ఆయనకి ఇంకా రెడ్ ఇచ్చారు. తర్వాత అయితే భరత్ వచ్చారు. భరత్ ప్యారడైజ్ సాంగ్తో వచ్చారు, కానీ అంత ఇంప్రెసివ్ అనిపించలేదు, అంత ఎంజాయ్గా అనిపించలేదు. ఆయన సింగింగ్ డాన్సింగ్ అని అన్నాడు, జోక్ చేస్తా అన్నాడు. వాళ్ళు అడిగారు కొన్ని క్వశ్చన్స్, అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. 3 రెడ్ ఇచ్చారు, రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే అమన్ మసూర్ నల్గొండ నుండి వచ్చాడు. ఆయన అయితే చెప్పాడు, ఫస్ట్ అయితే నేనైతే నల్గొండ నుండి వచ్చాను, బీటెక్ డిస్కంటిన్యూ చేశాను అన్నాడు. అప్పటికి ఫన్ అయితే జనరేట్ అయితే చేస్తాను, నేను యాక్టర్ కమ్ డాన్సర్ అని చెప్పాడు. నేను షార్ట్ ఫిలిమ్స్ ఇంకా యాక్ట్ చేస్తాను అన్నాడు. ఒక సిచ్యువేషన్ అయితే ఇచ్చారు, సిచ్యువేషన్ అయితే హైలైట్గా చేశాడు, హిలేరియస్గా చేశాడు, చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న జడ్జెస్ ఇంకా పడి నవ్వారు, చాలా బాగా అనిపించింది. ఇదైతే అతను చేసినాక తర్వాత అతనికి నవదీప్ అయితే కొంచెం టాస్క్ అనేది ఇచ్చాడు. టాస్క్ ఇచ్చినాక ఆయన టాస్క్ అయితే బాగానే చేశాడు. తర్వాత బిందు మాధవి అన్నది, నువ్వు క్యాలినిథినిక్స్ చేస్తావు కదా, క్యాలినిథినిక్స్ చేస్తావు, ఏమేమి చేస్తావు అంటే, నేను స్ట్రెచ్చింగ్ జంపింగ్ చేస్తాను అన్నాడు. జంపింగ్ స్ట్రెచ్చింగ్ చేసి చూపెట్టాడు. చాలా విల్ పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్గా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 3 గ్రీన్స్ ఇచ్చేంత కంటెంట్ అనే నాకైతే అనిపించలేదు. తర్వాత అభిజిత్ అయితే ఒక టీషర్ట్ది ఫోటో ఇచ్చాడు, దీనికి ఎన్ని వాళ్ళు ఇచ్చినాయని, దానికి ఒక ఫన్ జనరేట్ చేశారు, ఫన్ అనేది. కానీ వాడు ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్లో చెప్పాడు. ఫస్ట్ 6 అని చెప్పాడు, అది కరెక్టే, కానీ తర్వాత 11, 10 శ్రీముఖి కన్ఫ్యూజన్గా చేసింది. తర్వాత అయితే అతను డెసిషన్కి వచ్చాక అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు. తర్వాత నవదీప్ ఇంకా గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చింది. రెడ్ ఇచ్చినాక తర్వాత కంటెస్టెంట్స్ అయితే సుమ వచ్చింది, సిద్దిపేట అన్నది. ఈమె సిద్దిపేటలో ఒక చరిత్ర అనేది చెప్పింది, అందరు డిఫరెంట్గా చెప్పింది. ఆమె అయితే పర్ఫెక్ట్గా సుమ అయితే ఒక టాస్క్ ఇచ్చింది, పెండలో గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఉంటుంది, అది నువ్వు పిసుకుంటూ ఆ గోల్డ్ కాయిన్స్ క్లీన్గా తీయాలని అన్న శ్రీముఖి. ఆ టాస్క్ అయితే ఫినిష్ చేసింది, బాగా ఫినిష్ చేసింది. ఆ మధ్యలో ఆమెను పెండ పోసుకుంటావు లేదా అని టెస్ట్ చేసింది, చాలా బాగా పోసుకున్నందుకు ట్రై చేసింది. అక్కడికి స్టాప్ చేసింది. అక్కడ అన్నది, నువ్వు ట్రై చేస్తావా చేయవా అనేది అదొక కంటెంట్ అయితే క్రియేట్ చేశారు. తర్వాత జడ్జిమెంట్కి వెళ్ళినప్పుడు నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవి రెడ్ ఇచ్చింది. తర్వాత అభిజిత్ గ్రీన్ ఇచ్చారు. 2 గ్రీన్స్తోనే 3 గ్రీన్స్ ఇచ్చేంత ఎఫెక్ట్ అయితే పెట్టలేదు, నాకైతే నా అభిప్రాయం అంటే అది. నెక్స్ట్ అయితే అక్షయ్ రాజా వచ్చాడు. అక్షయ్ రాజా ఆయన ఇన్స్టాగ్రామ్ నేను చూశాను, చాలా బాగా రోస్టింగ్ చేస్తాడు, అన్ని రోస్టెడ్ వీడియోస్ చాలా బాగా చేస్తాడు అందరి మనుషులని. అయితే అదే సిచ్యువేషన్ బిందు మాధవి 2-3 సార్లు ఇచ్చింది, కానీ అతడు అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళని చేయకుండా పోవడమా మరి ఏంటిదో సంథింగ్ ఏదో, కానీ అక్కడ చేయలేకపోయాడు. బిందు మాధవి 2 సార్లు అడిగింది, రెడ్ ఇస్తా నేను, ఒక టాస్క్ అయితే చేసి చూపెట్టి మమ్మల్ని రోస్ట్ చేయడానికి ట్రై చేశాడని రోస్ట్ చేయలేదు. అదే రోస్ట్ చేయక ఆయననైతే అంతేం అనిపించలేదు నాకైతే. నేను అనుకున్నా చాలా బాగా చేస్తాడు వచ్చి అనుకున్నా, ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసాను పెద్ద వాళ్ళని రోస్ట్ చేస్తాడు, కానీ అంతేం అనిపించలే. అదేదో స్టేజ్ ప్రిఫరెన్స్ వల్ల అలా చేయలేకపోయాడు అనుకుంటా. అందరైతే రెడ్ ఇచ్చారు, రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే గాయత్రి వచ్చింది. గాయత్రి అయితే బాగా హైట్గానే ఉంది, ఏమైతే బోల్డ్నెస్ ఉన్నట్టుంది. ఆమెకైతే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. తర్వాత ఆమె టాస్క్ ఇచ్చినాక ఆమె టాస్క్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఒక శ్రీముఖితో కొంచెం నామినేషన్ చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనేది, శ్రీముఖి నేను నామినేషన్ చేసినప్పుడు, నువ్వు శ్రీముఖిని నామినేట్ చేసినప్పుడు, అలాంటి కంటెంట్ అయితే ఇచ్చారు, చాలా బాగా చేసింది ఆమె. తర్వాత జడ్జిమెంట్ పోతే నవదీప్ను అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చారు. నా అభిప్రాయం అయితే అంత రెడ్ గ్రీన్ 3 గ్రీన్లు ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. అయితే ఓకే ఇదైతే, కానీ నెక్స్ట్ తర్వాత గోల్డెన్ ఛాన్స్గా ఒక 5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ని ఇంకా రిజెక్ట్ చేశారు. దానిలో ఒకరు పోజిత్, ఒక పోతురాజు, డిఫరెంట్ కంటెస్టెంట్స్ 5 వచ్చారు. వాళ్ళకు డిఫరెంట్ ఛాన్సెస్ ఇచ్చారు డిఫరెంట్గా, కానీ వాళ్ళ కంటెంట్ అనేది క్రియేట్ చేయలేదు, చాలా బాగా అనిపించలేదు.
తర్వాత అక్కడ ఏం జరిగిందని మనకు తెలియదు. మనకి ఎపిసోడ్లో అయితే కొంచెమే చూపెట్టారు కాబట్టి అందరూ రెడీ ఇచ్చారు. తర్వాత రిజెక్ట్ అయ్యారు. లాస్ట్ కంటెస్టెంట్ అయితే రుచిత నిహాని వచ్చింది. చాలా బాగా చేసింది. ఈమె ఇంకా పర్ఫార్మెన్స్ అయితే తిరిగా తీసింది. చాలా ఫస్ట్ అయితే భామ క్యారెక్టర్లో వచ్చింది. భామ క్యారెక్టర్లో వచ్చినప్పుడు అభిజిత్ని నవదీప్ని ఎంటర్టైన్మెంట్ చేసింది. చాలా బాగా అనిపించింది. తర్వాత ఆమె మళ్ళీ రియల్ గెటప్లో వచ్చింది. రియల్ గెటప్లో ఆమె బిగ్ బాస్కి ఎంత డెడికేటెడ్ అనేది తెలిసింది. ఆ డెడికేషన్ బాగుంది. ఒక ఫనీ వేలో ఒక టాస్క్ అయితే ఇచ్చిండు. నువ్వు మాట్లాడుకుంటూ టైర్ని పల్లి చేయాలని అన్నారు. ఆమె చేసుకుంటూనే ఆ టాస్క్ అనేది ఫినిష్ చేసింది. తర్వాత రొటీన్గా ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అభిజిత్ని రేషన్ తింటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని దానిలో ఇంకా ఒక ఫైర్గా చూసింది. ఫైర్గా గొడవ అయింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. దానిలో అయితే నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవరెడ్డి ఇచ్చింది. తర్వాత హోల్లో పెట్టారామని. తర్వాత ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్